అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు మూన్‌షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో, ఇవాల్టి రీడింగ్ వచ్చేసి ఏంటంటే, మీ నుంచి దూరంగా వెళ్ళిన వ్యక్తి ఎప్పటికైనా మీ లైఫ్‌లోకి తిరిగి వస్తారా? ఒకవేళ వస్తే ఎప్పటికంతా రావచ్చు? టైమ్ లైన్ కూడా చూద్దాము. అండ్ వచ్చిన తర్వాత మీ ఇద్దరి మధ్యలో ఫ్యూచర్ కూడా ఎలా ఉండబోతుంది అన్నది చూద్దాము. ఓకే. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. అండ్ ఇది వచ్చేసి కలెక్టివ్ రీడింగ్ కాబట్టి ఇందులో ఎలాంటి టైం స్టాంప్స్ అనేవి ఉండవు. ఈ వీడియో మీ ముందుకు వచ్చిందంటే ఇందులో ఉన్న మెసేజెస్ మీకోసం అని చెప్పేసి అర్థం చేసుకోండి. ఓకే. అండ్ మీరు ఎవరికైనా పర్సనల్ రీడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే దాని యొక్క డీటెయిల్స్ అని నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదువుకొని మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. అండ్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ వీడియోస్ని లైక్ చేస్తున్నందుకు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు అండ్ కమెంట్స్ ద్వారా మీ ఒపీనియన్ని తెలియజేస్తున్నందుకు. అండ్ ఎవరైనా న్యూ మెంబర్స్ ఉంటే వెల్కమ్ టు అవర్ ఛానల్ మూన్‌షైన్ టారో. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. ఎనీవే చూద్దాం మరి యూనివర్స్ నుంచి మీ క్వశ్చన్కి ఇంకా ఈ పర్సన్ వస్తారా లేదా అన్నదానికి ఏం చెప్తుందో. ఓకే. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. ఓకే, లెట్స్ స్టార్ట్. 10 of swords, 7 of swords, ace of wands, bottom of the deck వచ్చేసి 5 of pentacles. ఓకే, 5 of pentacles, ace of swords ఉంది, the magician ఉంది. చాలా చాలా స్ట్రాంగ్ జెమినాయ్, లిబ్రా, అక్వేరియస్ ఎనర్జీ. ఓకే, ఎనర్జీ మాత్రమే చెప్తున్నాను. అంటే మిథున రాశి, తులా రాశి, కుంభరాశి వాళ్ళది ఎనర్జీ ఎక్కువ చూపిస్తుంది. ఇంకా ఏరిస్, లియో, సాజిటేరియస్ కూడా అయ్యుండొచ్చు. బట్ ఇక్కడ మెయిన్ వచ్చేసి అవే ఎనర్జీస్. మీరు అయ్యుండొచ్చు, లేకపోతే మీ పర్సన్ అయ్యుండొచ్చు. ఒకవేళ అవ్వకపోయినా ఇట్స్ ఓకే. ఇక్కడ ఎనర్జీస్ వచ్చేసి స్ట్రాంగ్ అదే చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఏమైందంటే పాస్ట్లో ఏం చూపిస్తుందంటే 7 of swords ఇంకా 10 of swords. 7 of swords, 10 of swords ఎనర్జీస్తో ఈ పర్సన్ మీరు ఎవరైతే ఆలోచిస్తున్నారో, ఎవరి గురించి అయితే ఈ పర్సన్ మీతో చాలా చాలా అబద్ధాలు చెప్పిండొచ్చు. ఒకటి, మిమ్మల్ని ఒక టైప్ ఆఫ్ స్టక్ సిచ్యువేషన్లో మిమ్మల్ని వదిలిపెట్టేసి ఎలాంటి ఆన్సర్ ఇవ్వకుండా లైక్ మోసం చేసి వెళ్ళిపోయే టైప్ ఆఫ్ ఎనర్జీ వస్తుంది అనమాట. ఇక్కడ 7 of swordsతో అబద్ధాలు చెప్పడము, డిసానెస్ట్గా ఉండడము, మాటలతో మాయ చేయడం లాంటిది, ఇలాంటిది అనమాట. అదొక్కటే కాదు, ఈ పర్సన్ మీతో కొంతమందికి ఏంటంటే న్యూ బిగినింగ్ అని చెప్పేసి ప్రామిస్ చేసి మనము కొత్తగా లైఫ్ని స్టార్ట్ చేద్దాము, అలా ఉందాము, ఇలా ఉందాము అని చెప్పేసి ఏమీ చూపించకుండా లైక్ ఒక్కసారి మాత్రమే అది. అంటే ఎలా అంటే షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం అనమాట. కొద్ది రోజులు మాత్రమే కనెక్షన్ ఉండి తర్వాత వెంటనే మాయమైపోవడం, అలాంటిది ఏదో జరిగిండొచ్చు. ఓకే, పాస్ట్లో ఏస్ ఆఫ్ వాండ్స్తో ఒక టైప్ మీ ఇద్దరి మధ్యలో, ఈ పర్సన్కి మీకు మధ్యలో కనెక్షన్ స్టార్ట్ అయినప్పుడు ఒక టైప్ ఆఫ్ ప్యాషన్తో, ఒక ఇంట్రెస్ట్తో, ఇంకా ఎలా అంటే ఈ పర్సన్ నా లైఫ్ ఏమో అని కూడా అనుకొని ఉండొచ్చు. ఓకే, కానీ డేస్ వెళ్ళే కొద్దీ లైక్ వాళ్ళు చాలా అట్రాక్టివ్ ఉండొచ్చు. ఈ పర్సన్ ఎవరైనా అయ్యొచ్చు, ఫ్రెండ్షిప్ అయి ఉండొచ్చు, లేకపోతే పార్ట్నర్ అయి ఉండొచ్చు. ఓకే, సో వీళ్ళు మిమ్మల్ని అట్రాక్ట్ చేయడము, మనం అలా ఉందాము, ఇలా ఉందాము, మనం ఆ పని చేస్తాము, సక్సెస్ తెచ్చుకుందాము అని చెప్పి ఏదో ఒక స్టార్ట్ చేద్దాము అని చెప్పి మిమ్మల్ని డ్రీమ్స్లో ఉంచడం అనమాట. డ్రీమ్స్లో, ఇల్యూషన్స్లో ఉంచడం లాంటిది జరిగింది. లైక్ అంత మాయలో అది జరిగి కొన్ని రోజుల తర్వాత ఏమై ఉంటుందంటే, కొంతమందికి కొన్ని రోజులు అయి ఉండొచ్చు, కొంతమందికి మంత్స్ అయి ఉండొచ్చు. ఓకే, ఏమైందంటే ఇక్కడ 7 of swordsతో మీరు నమ్మడము, వాళ్ళతో లైక్ వాళ్ళ మీద హోప్స్ పెట్టుకోవడం లాంటిది, వాళ్ళతో డైలీ లైక్ ఫ్రెండ్షిప్ లాగా, లేకపోతే ఇంట్రెస్ట్తో, అఫెక్షన్తో టెక్స్ట్ చేస్తూ ఉండడము, ఇలాంటిదంతా జరుగుతూ ఉండిండొచ్చు మీ ఇద్దరి మధ్యలో. సడన్లీ అలా ఉన్నప్పుడు ఈ పర్సన్ మీకు ఏం చెప్పకుండా లైక్ మీ ఎమోషన్స్ని, ఓకే, మీ 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 యొక్క అఫెక్షన్ని, లవ్ని అన్నిటిని తీసుకొని పారిపోవడం. కొంతమందికి ఇంకా నేను ఏం చూస్తున్నానంటే మీలో ఉన్న టాలెంట్ మీరు ఏదైనా ఈ పర్సన్తో షేర్ చేశారనుకోండి, లైక్ మీ ఐడియాస్ కానివ్వండి, మీ బిజినెస్, ఒకవేళ బిజినెస్ పార్ట్నర్ అంటే మీ బిజినెస్ ఐడియాస్ అవ్వనివ్వండి, లేకపోతే లైక్ సమ్ నాలెడ్జ్ ఏదైనా మీరు ఈ పర్సన్కి ఇచ్చింటే అది కూడా తీసుకొని వీళ్ళు మాయమైపోవడం అనమాట. లైక్ మిమ్మల్ని అలా వదిలిపెట్టేసి ఏం ఆన్సర్ చెప్పకుండా ఇల్యూషన్స్లో, డ్రీమ్స్లో మాత్రం వదిలిపెట్టేసి ఇంకా అక్కడ నుంచి ఇంకా అసలు ఎలా అంటే ఇంక పారిపోవడం. మీరు చూస్తున్నారు కదా, వీళ్ళు వెళ్ళినప్పుడు కూడా వీళ్ళు చేసిన పాస్ట్లో ఏంటంటే వీళ్ళు వెళ్ళినప్పుడు కూడా వీళ్ళు చేసిన పనికి పశ్చాత్తాప పడలేదు. ఓకే, పాస్ట్లో
ఎలా అంటే నేను ఫన్ కోసం చేశాను గదా! అన్నట్లు అనమాట. మీ ఎమోషన్స్ ఈ పర్సన్‌కి ఎప్పుడు అర్థం అవ్వలేదు. ఇట్స్ ఓకే. వాళ్ళకి నచ్చింది. నాకు ఇష్టంగానే అనిపిచ్చింది. మేమిద్దరము ప్యాషన్‌తోనే ఉన్నాము. కొత్త స్టార్ట్ అనుకున్నాము. అలా అని చెప్పేసి కొన్ని రోజుల వరకు బావుండింది. ఆ తర్వాత లైక్ ఫ్లేర్ అవే లైక్ వెళ్ళిపోవడం అనమాట. అది జరిగింది. సో, ఈ పర్సన్ మీకు చెప్పకుండా గూడా వెళ్ళిపోయుండొచ్చు కొంతమందికి. ఒక్క మాట గూడా చెప్పకుండా లైక్ ఈథర్ బ్లాక్ చేసేసేయడము ఫోన్‌లో లైక్ మెసేజ్ అది చేయకుండా, కాల్స్ చేయకుండా ఓకే. కంప్లీట్‌లీ డిసపియర్ అనమాట. కొంతమందికేంటంటే ఈ పర్సన్ ఒకవేళ చెప్పింటే గూడా అన్నెసెసరీ రీజన్ ఇవ్వడము. నాకు కొంచెం పనుంది. నేను బిజీగా ఉన్నాను. ఇంతకుముందు వీళ్ళు స్టార్టింగ్‌లో మీతో టెక్స్ట్ చేసినప్పుడు ఈ ఫ్లేర్, ఈ ప్యాషన్ ఉన్నప్పుడు మాత్రము చాలా చాలా టెక్స్ట్ చేసుండొచ్చు. లైక్ నాకు నువ్వంటే ఇష్టము. నీతో టైమ్ స్పెండ్ చేయడం ఇష్టము. మనం అక్కడికెళ్దాం, ఇక్కడికెళ్దాం చాలా మెసేజెస్ నడిచుండొచ్చు. ఓకే. మెసేజ్ అయ్యుండొచ్చు, కాల్స్ అయ్యుండొచ్చు. సమ్ సార్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ అనమాట. చాలా బావుండింది. కానీ మెల్లిమెల్లిగా డిసపియర్ అయిపోయి మీరు మాత్రమే టెక్స్ట్ చేస్తూ ఉండడము, మీరు మాత్రం ఆ ఇల్యూషన్స్‌లో ఉండిపోవడము, ఈ పర్సన్ మీకేమి చెప్పకుండా ఒకవేళ చెప్పినా అన్నెసెసరీ థింగ్స్ అనమాట. లైక్ సరిగ్గా ఇవ్వట్లేదు రీజన్. ఇవ్వకుండా డిసపియర్ కంప్లీట్‌లీ అయిపోయుండొచ్చు. ఇప్పుడు దానివల్ల మీరిక్కడేంటంటే లైక్ 5 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీతో చాలా మంది మీలో బాధపడుతూ ఉండడము. లైక్ లెఫ్ట్ ఔట్ ఇన్ ద కోల్డ్. అసలు నేనేం తప్పు చేశాను? ఎందుకు ఈ పర్సన్ నన్ను ఇలా వదిలిపెట్టి వెళ్లారు? లైక్ మాట్లాడట్లేదు. ఏంటి? అని క్వెషన్స్ కూడా అడుగుతున్నట్టున్నారు. దీనికి సొల్యూషన్ లేదా? అని చెప్పి అనమాట. ఓకే. కానీ మీకొక మాట చెప్తానిక్కడ. ఈ 7 ఆఫ్ స్వోర్డ్స్ ఎనర్జీ ఏదైతే చూపిస్తుందో యెస్. ఈ పర్సన్ ఎవ్వరైనా అవ్వనివ్వండి. మిమ్మల్ని చాలా హర్ట్ చేశారు. ఓకే. వీళ్ళు యాక్చువల్‌గా చెప్పాలంటే డీప్ డౌన్ ఈ పర్సన్ బ్యాడ్ పర్సన్ కాదు. ఓకే. వీళ్ళ ఇంటెన్షన్ ఎలాంటిదంటే ఇది జస్ట్ ఒక ఫన్ టైపే గదా! అన్న ఇంటెన్షన్‌తో చేశారనమాట. వాళ్ళకి ఫన్ అయ్యింది. మీకు ఫన్ గాదది. వాళ్ళు వదిలిపెట్టిపోయి ఇట్స్ ఓకే. ఇది జరుగుతుంది గదా! అనుకునిండొచ్చు. కానీ ఈ పర్సన్ చేసిన మిస్టేక్ వల్ల డెఫినెట్‌లీ ఇక్కడ యూనివర్స్ ఒక మెసేజ్ ఏమిస్తుందంటే 7 ఆఫ్ స్వోర్డ్స్ ఎనర్జీతో వీళ్ళు బాగా హర్ట్ అవుతున్నారు. లైక్ పాస్ట్ చేసిన మిస్టేక్‌కి ఫ్యూచర్‌లో దానికి కర్మ అని అంటాం గదా! అలాంటిదేదో అనుభవించే ఛాన్స్ ఉంది. ఇక్కడ చూడండి వీళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. నేను వెళ్ళిపోయాను, ఎస్కేప్ అయిపోయాను అనుకుంటూ ఉండొచ్చు. కానీ ఎస్కేప్ అవ్వలేదు. ఎవ్వరి నుంచన్నా ఎస్కేప్ అవ్వచ్చు కానీ యూనివర్స్ నుంచి తప్పించుకోవడం ఎవ్వరి వల్ల కాదు. సో, ఈ పర్సన్ మనం ప్రెజెంట్ ఎనర్జీలో చూద్దాము వీళ్ళ ఎనర్జీ ఎలా ఉందో. కాబట్టి వీళ్ళు చేసిన పనికి చాలా చాలా బాధపడుతున్నారు. వీళ్ళు అప్పుడు హర్ట్ అవ్వలేదు. దానికి తొందరలో హర్ట్ అవుతారు. ఓకే. 10 ఆఫ్ స్వోర్డ్స్ తెలియకుండా చెప్పానా నేనిక్కడ ఏస్ ఆఫ్ వాండ్స్‌తో ఒక్కసారిగా ఒక టైప్ ఆఫ్ ప్యాషన్‌తో స్టార్ట్ అయిపోయి ఎండ్ అయిపోవడం అనమాట. ఓకే. ఎండ్ అయిపోవడం గూడా ఎలాంటిదంటే మీకు ఓవర్ స్ట్రెస్ ఇవ్వడము, మీకు మెంటల్ స్ట్రెస్ ఇవ్వడము, మీ హ్యాపీనెస్ మెల్లిమెల్లిగా వెళ్ళిపోవడం అనమాట. లైక్ ఆ పాజిటివ్‌నెస్ పాస్ట్‌లో జరగడం. ఏంటిది? ఏం స్టార్ట్ అయింది? ఎందుకిలా ఎండ్ అయిపోయింది? నేనెందుకు ఇంత ఫీల్ అవుతున్నాను? అని చెప్పేసనమాట. ఓకే. సో, మీరు చాలామంది మీలో క్లారిటీ గురించి ఎదురు జూస్తుండొచ్చు. ఈ నిజం తెలియాలి. అసలు నా తప్పేంటి? నేను జస్ట్ చూపించిన అఫెక్షనే గదా! దానికి ఈ పర్సన్ నన్ను ఇలా హర్ట్ చేయాలా? అన్న క్వెషన్ మార్క్‌లో ఉన్నారనమాట. ఇది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? అన్న థాట్స్‌లో గూడా చాలామంది ఉండిండొచ్చు. ఓకే. సో, ఈ పర్సన్ చేసిన విధానానికి, ఈ పర్సన్‌కి ఏదైతే వీళ్ళు చేశారో, మీరు చాలా చాలా స్ట్రెస్‌ఫుల్‌గా ఫీల్ అవ్వడము, హ్యాపీనెస్ అనేది కోల్పోతూ ఉండడము. ఈవెన్ లైక్ కొంతమంది ఏంటంటే నేను అన్నానా చాలా సార్లు మనం రీడింగ్స్‌లో మీరు పని చేస్తున్నా సరే, ఈ పర్సన్ థాట్సే అనమాట. వాళ్ళు చేసిన విధానం ఈవెన్ ఒకవేళ చిన్న పీరియడ్ ఆఫ్ టైమ్ అయినప్పటికీ, ఒక క్లోజర్ అనేది గూడా ఇవ్వకుండా వెళ్ళిపోయారు. సో, దానివల్ల చాలా చాలా హర్ట్ అవుతున్నట్లు ఇక్కడ యూనివర్స్ చెప్తుంది. ఓకే. మరి ఇప్పుడు ప్రెజెంట్‌లో ఈ పర్సన్ సిట్యుయేషన్స్ ఏంటి అన్నది చూద్దాము. ఓకే. మీ మీ లైఫ్ కూడా ఏం నడుస్తుందనేది చూసి ఫ్యూచర్‌లో వీళ్ళు మళ్ళీ తిరిగి వస్తారా? వస్తే వీళ్ళు ఎలాంటి మెసేజెస్ మీతో ఇస్తారు? అపాలజీ ఉంటుందా? అనేది కూడా చూద్దాం. ఎందుకంటే మనకి పాస్ట్ ఎనర్జీస్‌లో చాలా క్లియర్‌గా తెలిసిపోయింది. ఈ పర్సన్ మిమ్మల్ని చాలా చాలా హర్ట్ చేశారు. కొంతమందికి మోసం చేసిండొచ్చు. అబద్ధాలు చెప్పడము లైక్ మిమ్మల్ని స్టక్ ఎనర్జీ లైక్ కొంతమంది మాటలతో కూడా మోసం చేసిండొచ్చు ఇక్కడ. 7 ఆఫ్ స్వోర్డ్స్ ఎనర్జీ అదే చూపిస్తుంది. రైట్. నమ్మించి మోసం చేసే టైప్ ఆఫ్ ఎనర్జీ అనమాట అది. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. మీకు గైడెన్స్ కూడా చూద్దాము యూనివర్స్ నుంచి మీరేం చేయాలి అని. ఎందుకంటే 10 ఆఫ్ స్వోర్డ్స్ ఎనర్జీ అక్కడ తెలుస్తుంది క్లియర్లీ. మీరు బాధపడుతూ ఉన్నారు. 5 ఆఫ్ పెంటికల్స్ కూడా అదే చూపిస్తుంది. ఎలా అంటే మీరు బాధపడడం కూడా అసలు నాకు ఎందుకు ఆన్సర్ దొరకలేదు దీనికి అని చెప్పేసి బాధ అనమాట. ఓకే. ద సన్ ద ప్రజెంట్ ఎనర్జీ స్ట్రాంగ్ స్టార్ట్ అయింది. ఎప్పుడు మీరైతే చూస్తున్నారో ఈ వీడియో అప్పుడు ప్రజెంట్ ఎనర్జీస్ అనమాట ఇది. ఓకే.
టెంపరెన్స్. ఓకే. నైస్. మేజర్ ఆర్కనా ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో చాలా మందికి. ఓహ్ మై గాడ్! ద లవర్స్. ఓహ్ గాడ్! 2 ఆఫ్ వాండ్స్ ఇన్ ద బాటమ్ ఆఫ్ ద డెక్. 3 కార్డ్స్ మేజర్ ఆర్కానా. వెరీ, వెరీ స్ట్రాంగ్ చేంజెస్ నడుస్తున్నాయి ప్రెజెంట్‌లో. ఓకే. సో, నేను చెప్పానా వాళ్ళు చేసిన పనికి వాళ్ళు హర్ట్ అయ్యి అప్పుడు హర్ట్ అవ్వలేదు. అది అప్పుడు తెలియలేదు వాళ్ళు చేసింది మోసము. వాళ్ళు మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్లారు అని. ఇప్పుడు తెలుస్తుంది. ప్రెజెంట్ ఎనర్జీస్‌లో కూడా నడుస్తున్నట్లు అనిపిస్తుంది నాకిక్కడ చూడండి. ఆహ్, సోల్‌మేట్ ఎనర్జీ, ద లవర్స్‌తో టెంపరెన్స్ చూపిస్తుంది. ద సన్ చూపిస్తుంది. ఇక్కడ లవర్స్ కార్డ్‌తో కొంతమందికి ఏంటంటే ఈ పర్సన్‌కి అప్పుడు మీ వాల్యూ అర్థం అవ్వలేదు. ఓకే. మీ ఇద్దరి మధ్యలో కనెక్షన్ ఉండిండొచ్చు పాస్ట్‌లో. లైక్ మీరు అర్థం చేసుకోవడం నేను ఆల్రెడీ చెప్పాను గదా! తొందరగా ఎమోషనల్లీ బాగా కనెక్ట్ అయ్యుండొచ్చు. ఓకే. ఈ పర్సన్ ఇంకొకటి కూడా ఏం చేసుండొచ్చంటే ఆహ్, వాళ్ళెప్పుడు చాయిస్ అనేది తీసుకోలేదు మీ విషయంలో. ఓకే. ఈదర్ వేరే పర్సన్ గురించి మిమ్మల్ని స్టక్ చేసి పెట్టడము, లేకపోతే ఆహ్, ఆహ్, సిట్యుయేషన్‌తో ఫ్యామిలీ అని లేకపోతే మీరని చెప్పేసి లైక్ 2 థింగ్స్ మధ్యలో మిమ్మల్ని మధ్యలో వదిలిపెట్టేసి మీరేంటి వాళ్ళకి అని ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇవ్వకపోయుండొచ్చు. ఓకే. సో, ప్రెజెంట్ ఎనర్జీలో మెయిన్ ఇక్కడ చూపిస్తుంది ఏంటంటే వీళ్ళు చేసిన దానికి నేనన్నానా వీళ్ళు చాలా చాలా అది హర్ట్ చేసింది వాళ్ళని. అది 10 ఆఫ్ స్వోర్డ్స్ ఎనర్జీతో మీరు లైక్ దీన్నే కర్మ అలానే రిఫ్లెక్ట్ అవుతుంది గదా! మిమ్మల్ని వదిలిపెట్టిన దానికి, మీకిచ్చిన స్ట్రెస్ దానికి ఈ పర్సన్‌కి అర్థమైంది. ఆ 7 ఆఫ్ స్వోర్డ్స్ బాగా హర్ట్ చేసింది. సో, ఇక్కడ చూడండి ద టెంపరెన్స్ కార్డ్‌తో ఈ పర్సన్ ఎమోషన్స్‌ని బ్యాలెన్స్ చేయాలి. వీళ్ళు చేసిన తప్పు, వీళ్ళ ఇంట్యూషన్‌ని, వీళ్ళ హార్ట్ చక్రాన్ని ఓపెన్ చేసి ఇప్పుడు కరెంట్ ఎనర్జీస్‌లో వీళ్ళు వినడానికి ట్రై చేస్తున్నారు. లిటరల్లీ నేనిక్కడ చెప్తున్నాను మీకు, ఈ ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో నాకేమనిపిస్తుందంటే టెంపరెన్స్ ఇంక ద లవర్ కార్డ్‌తో యూనివర్స్ ఇట్‌సెల్ఫ్ ఏంజెల్స్ చూస్తున్నారా? 2 ఏంజెల్స్ ఉంది. ఇక్కడ సన్ గూడా చూపిస్తుంది. అంటే ఇది డివైన్ పవర్ అన్నమాట. మన చేతిలో లేదిది. ఇంక మనమేం చేయలేము. రైట్? సో, ఈ పర్సన్ ఎంత వద్దని వాళ్ళు వెళ్ళిపోయినా సరే, ఎంత నేను తప్పించుకున్నా అనుకున్నా సరే, యూనివర్స్ ఇట్‌సెల్ఫ్ పుష్ చేస్తుంది వీళ్ళని. నువ్వు చేసిన తప్పు. దీనికి బ్యాలెన్స్ తీసుకొని రావాలి. కొంతమందికి క్లోజర్ అయ్యుండొచ్చు. కొంతమందికి వీళ్ళు పార్ట్నర్ అయ్యి వదిలిపెట్టేసి ఎప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా, ఎప్పుడు గొడవలు పడ్డము, కమ్యూనికేట్ చేసినా సరే ఆర్గ్యూ చేయడం ఇలాంటిదుంటే కంప్లీట్‌లీ క్లియర్‌గా రావడము, సారీ అని చెప్పడము, టెంపరెన్స్ అనమాట. బ్యాలెన్స్ అనేది తీసుకొని రావడం చూస్తున్నారు. ఇది నేను అంటున్నాను ఇక్కడ ఏంజెల్స్ చూపిస్తుంది అంటేనే యూనివర్స్ ఇట్‌సెల్ఫ్ పంపిస్తుంది. గో నువ్వు తప్పదు ఇప్పుడు వెళ్ళాల్సిందే. ఎవ్వరు ఇంకా లైక్ నీ ఆటలు ఇక్కడ సాగవు అని చెప్పడం లాంటిదనమాట. సో, ఇక్కడ చూడండి ప్రెజెంట్ ఎనర్జీలో ఎప్పుడైతే మీ పర్సన్ మిమ్మల్ని స్టక్ చేసి పెట్టారో పాస్ట్‌లో వాళ్ళకి తర్వాత అది హర్ట్ చేసింది. ఇప్పుడేంటి తెలుసా నడుస్తుంది, వాళ్ళ మైండ్‌లో, వాళ్ళ మనసులో వీళ్ళకి ఖచ్చితంగా తెలుసు నేను చాయిస్ తీసుకోక తప్పదు. నేను డెసిషన్ తీసుకోవాలి. నేను అలా స్టక్ చేసి అయిపోయింది అని చేతులు దులుపుకోవడం, దులుపుకొని పక్కకొచ్చేయడం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ దానికి తోడు మనం పైసెస్ సీజన్‌లో గూడా ఉన్నాము. పైసెస్ సీజన్ ఎలా అంటే ఎమోషన్స్ అనమాట. డ్రీమీనెస్ లైక్ అవి గుర్తుకు రావడం ఎక్కువ నడుస్తూ ఉంటుంది పాస్ట్ ఎనర్జీ. ఓకే. సో, ద లవర్స్ కార్డ్‌తో ఈ పర్సన్ మీ కనెక్షన్‌ని చాలా చాలా ఫీల్ అవుతున్నారు. లవ్ అండ్ అఫెక్షన్ ఫీల్ అవుతున్నారు. మీ ఇద్దరి మధ్యలో ఆ బాండ్ అనేది గుర్తుకొస్తుంది వీళ్ళకి. ఇంకేంటంటే వీళ్ళేంటంటే కొంతమందికి ఇన్ని డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి, ఇన్ని హర్డిల్స్ ఉన్నాయి. నాకొద్దు ఈ కనెక్షన్ నేను ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకోలేను అని కూడా వెళ్ళిపోయుండొచ్చు. కొంతమందికి డెసిషన్ తీసుకోలేక చెప్పాను గదా! సో, ఇప్పుడేంటంటే యూనివర్స్ చూపిస్తున్న సైన్ వల్ల వీళ్ళు ఇంకా ఎక్కువ అట్రాక్టివ్ ఫీల్ అవుతున్నారు. ఓకే. నా సోల్‌మేట్ అయ్యుండొచ్చు. ఆ పర్సన్ వాళ్ళకి నేమ్స్ మీకు తెలుసు. ఎందుకంటే మీరు ఇక్కడంతా చూస్తున్నారు కాబట్టి నేమ్స్ అనేవి మీకు తెలుసు లేబుల్. వాళ్ళకి తెలీదు. వాళ్ళేంటంటే ఆ కనెక్షన్ బావుండింది గదా! నేను డెసిషన్ తీసుకునింటే బావుండేమో, లైఫ్ అంతా బావుంటుండేమో గదా! అన్న ఫీల్‌లో ఉన్నారనమాట వీళ్ళిప్పుడు ఈ లవర్స్ కార్డ్‌తో. ఓకే. సో, చాయిస్ దే ఆర్ మేకింగ్ ద చాయిస్. డెఫినైట్‌లీ ఒక డెసిషన్ అనేది తీసుకుంటున్నారు. ఈ టైం ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో మీరెప్పుడైతే ఈ రీడింగ్ చూస్తున్నారో అప్పుడు. ఓకే. ఎందుకంటే యూనివర్స్ ఓన్లీ వాళ్ళని పంపిస్తూ ఉంది ఇక్కడ. వెళ్ళు అని చెప్పేసి. ఓకే. ఇంకా అదొక్కటే కాదు ఈ పర్సన్‌కి ఇక్కడ 3 సన్స్ 3 కార్డ్‌లోనూ 3 సన్స్ 1, 2, 3 ఇక్కడ కూడా సన్ ఉంది. రైట్? అంటే వీళ్ళకేంటంటే సన్ అంటే ఇంతకు ముందు ఏదైతే ఆహ్, ఈ సిట్యుయేషన్ వీళ్ళెప్పుడు లైట్‌లో చూడలేదు. రైట్? కాన్షియస్‌గా ఇప్పుడు తెలుస్తుందనమాట. లైట్ అనేది వాళ్ళు చేసే తప్పుల మీద లైట్ పడ్డము, అది బయటికి రావడం అని చెప్తారు గదా! సో, అలాంటివి జరుగుతుందనమాట వీళ్ళకి. సన్ అనేది లిటరల్లీ వీళ్ళకి ఆన్సర్ చూపిస్తుంది. వాళ్ళు చేసే తప్పుని వాళ్ళకి చూపిస్తుందనమాట ఇక్కడ యూనివర్స్. సో, ఎమోషన్స్‌ని బ్యాలెన్స్ చేసుకోవడానికి చూస్తూ ఉన్నారు. గొడవల్ని ఆపడానికి ఇంకొక పీస్. నాకు తెలిసి ఈ పర్సన్ లైఫ్‌లో
డెఫినెట్‌లీ పీస్ అయితే లేదు. ఒకటి మీకు చేసిన దానికి కర్మ అనేది వెంటనే రాదు. మనం అనుకుంటాము ఈ పర్సన్ నాకింత మోసం చేశారు గదా! ఇప్పుడు వాళ్ళెంత హ్యాపీగా ఉన్నారో అనుకోవచ్చు. నో. యూనివర్స్ ఎప్పుడు జస్టిస్ ఇక్కడ కంపల్సరీ చేస్తుంది. మీరు అనుకుండొచ్చు మర్చిపోయినారేమో ఇంక వాళ్ళు హ్యాపీగా ఉన్నారని. ఆ టైంలో మాత్రం జరగకపోవచ్చు. కానీ అది ఎప్పటికైనా సరే, ఇప్పటికైనా సరే, కొన్ని ఇయర్స్ అయినా సరే, తర్వాతైనా సరే ఈ కర్మ అనేది వెంటాడుతుంది పక్కా. ఓకే. ఎవ్వరు తప్పించుకోలేరు దాని నుంచి. మనమైనా అంతే. మనం ఒకవేళ ఎవరికైనా చేసినా లిటరల్లీ వెంటనే తెలిసిపోతుందనమాట. ఓకే. ఇది ఆహ్, మనకు ఆ నెగటివిటీ అనేది వస్తూ ఉంటదనమాట. ఎవ్రీడే లైఫ్‌లో కూడా చూస్తూ ఉంటాం మనం ఇలాంటిది. ఓకే. ఆహ్, అంతే మనకి ఎవరైనా మనం హేళన చేసామనుకో, "నువ్వేంటి అలా ఉన్నావు? నువ్వేంటి ఇలా ఉన్నావంటే" అది వెంటనే వేరే వాళ్ళొచ్చి మనల్ని అంటారనమాట. రైట్? సో, అలాంటిది. సో, ఈ పర్సన్‌కి తెలిసింది. వీళ్ళు చాలా చాలా పీస్ మిస్ అవుతున్నారు రైట్ నౌ. సో, ఇప్పుడు వీళ్ళకి పీస్ కావాలి, హార్మనీ కావాలి. కాబట్టి వీళ్ళు ఈ పైసెస్ సీజన్‌లో ఇంట్యూషన్ కూడా చాలా చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఓకే. పైసెస్ అంటే మీన రాశి సీజన్ మనం నడుస్తుంది. ఓకే. కాబట్టి ఈ పర్సన్ వాళ్ళ ఇంట్యూషన్‌ని ఇంట్యూషన్ వినడానికి ట్రై చేస్తున్నారు. హార్ట్ చక్ర ఓపెన్ చేసి బ్యాలెన్స్ అనేది తీసుకొని రావాలి. ఈ గొడవ నుంచి బయటికి రావాలి. కమ్యూనికేట్ చేయాలి అన్న ఆలోచనలో ఉన్నారనమాట. ఓకే. ద సన్ కార్డ్‌తో ఇంక ఆఫ్‌కోర్స్ నేను అన్నాను పాజిటివ్‌నెస్, ఆప్టిమిస్టిక్, సక్సెస్ సైడ్ వెళ్ళాలి. హీలింగ్ మెయిన్. హీలింగ్ పీస్ చాలా చూపిస్తుంది. వీళ్ళ లైఫ్‌లో రైట్ నౌ పీస్ అండ్ హార్మనీ మిస్ అవుతుంది. హ్యాపీనెస్ కూడా చాలా మిస్ అవుతుంది. ఓకే. సో, ఇది మేజర్ ఆర్కానా. పాస్ట్‌లో జరిగిన దానికి మైనర్ ఆర్కానా అని వచ్చాయి. చూసారు కదా! మోసం చేశారు. ఇప్పుడు లిటరల్లీ ఇంకా ఇదేంటంటే, ఇంకా వీళ్ళు ఇప్పుడు అనుభవిస్తున్నది చాలా స్ట్రాంగ్. ఎంత స్ట్రాంగ్ అంటే, ఇది లైఫ్ చేంజింగ్ సిట్యుయేషన్స్ నడుస్తున్నాయి వాళ్ళ లైఫ్‌లో ఇక్కడ. ఓకే. ఇంకా ఏదో ఒకటి తప్పదు తేల్చేయాలి అని. నేను చెప్తున్నాను కదా! కొంతమంది వేరే వాళ్ళతో సిట్యుయేషన్‌లో ఇరుక్కొని పోయి, మీతో మోసం చేయడం అలాంటిది ఏదైనా జరిగింటే, వీళ్ళు అట్‌లీస్ట్ వచ్చి మీకు సారీ చెప్పాలి. ఓకే. చెప్పడం లాంటిది అది తెలుస్తుంది వీళ్ళకు. బ్యాలెన్స్ తీసుకొని రావాలి. ఎందుకంటే అది జరగనంత వరకు వీళ్ళు హ్యాపీగా లేరు. ఓకే. అది నడుస్తుందనమాట ఇక్కడ. ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు తీసుకోవాలి స్టెప్ అని చెప్పేసి గూడా. సో, తొందరగా నడుస్తుంది. ఇప్పుడు మనం చూద్దాము. మరి డైరెక్ట్‌లీ ఆన్సర్ అడిగేద్దాము. ఆర్ దే గోయింగ్ టు కాంటాక్ట్ వస్తారా వీళ్ళు తిరిగి అని చెప్పేసి. ఎప్పటికంత రావచ్చు. ఓకే. ఎప్పటికంత రావచ్చు అన్నది నేను ఒక ఇంట్రెస్టింగ్‌గా చేస్తాను. ఎందుకంటే చాలామంది చూస్తున్నారు కాబట్టి అందరికీ ఒకే టైమ్ లైన్ ఉండదు. ప్రతి ఒక్కరికి డిఫరెంట్ టైమ్ లైన్ అన్నది ఉంటుంది. రైట్? సో, ఇప్పుడు మనము అది డిఫరెంట్‌గా చేద్దాము. సో, అందరికీ కనెక్ట్ అవుతుంది రీడింగ్. సో, చూద్దాము. ఎప్పటికంత రావచ్చు అని చెప్పేసి. ఓకే. ఇదొచ్చేసి వీళ్ళు తిరిగి వస్తారా లేదా? Are they going to come back to my collective's life, universe? Ten of Wands. చాలా చాలా బర్డెన్ ఉంది పర్సన్‌కి ఇప్పుడు. 3 of Cups. కొంతమందికి ఇక్కడ వేరే స్పెసిఫికలీ వేరే పర్సన్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ఓకే. ఎవరు నిన్న నాకు థర్డ్ పార్టీ గురించి డౌట్ అడిగారు. నేను అది కూడా క్లారిఫై చేస్తాను. ఓకే. 10 ఆఫ్ పెంటికల్స్. డెఫినెట్‌లీ ఈ పర్సన్ మీ లైఫ్‌లో తిరిగి వస్తారు. కన్ఫర్మేషన్ మనకు. 6 ఆఫ్ కప్స్ ఉంది. సమ్‌వన్ ఫ్రమ్ ద పాస్ట్‌లో వద్దు అని వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చే ఛాన్సెస్ చాలా హై ఉంది. ఓకే. ఇది కర్మ చూడండి ఇక్కడ. నేను అన్నానా ఈ రీడింగ్ చాలా స్పెసిఫిక్‌గా తెలుస్తుంది నాకిక్కడ. 2 ఆఫ్ కప్స్ ఇక్కడ. అంటే వెంటనే అర్థమైపోవాలి ఇది ఒక టైప్ ఆఫ్ సోల్ కనెక్షన్. సోల్ కనెక్షన్ ఉన్నప్పుడు మీకు ఇంకొకటి చెప్తాను. ఎప్పుడైతే ఒక పర్సన్ మీ లైఫ్‌లో నుంచి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వస్తున్నారు అనంటే అది కార్మిక్ కనెక్షన్. కార్మిక్ అంటే మళ్ళీ పేరు వేరు. కార్మిక్ కనెక్షన్ అంటే కర్మ కనెక్షన్ అని అర్థం చేసుకోండి. కర్మ ఉంది మీ ఇద్దరి మధ్యలో. సోల్ కాంట్రాక్ట్ ఉంది. అది కంప్లీట్ అయ్యేంత వరకు మీ ఇద్దరు విడిపోయే ఛాన్సెస్ లేదు. ఓకే. ఈదర్ కంప్లీట్‌లీ డెస్టినీతో ఉండాలి అని చెప్పి ప్రామిస్ చేసుకొని ఉండొచ్చు కొంతమంది. కొంతమంది ఏంటంటే నేను ఈ పర్సన్‌తో ఈ వర్క్ చేసి ఈ కర్మ ఈ సోల్ కాంట్రాక్ట్ ఏదైతే ఉందో అది ఫినిష్ చేసి అప్పుడు మాత్రమే వీళ్ళ లైఫ్ నుంచి వెళ్తాను అనమాట. ఓకే. వెరీ స్ట్రాంగ్ యెస్ ఇక్కడ. ఓకే. ఎందుకంటే ఇక్కడ చూడండి డెవిల్, ఇంకా 2 ఆఫ్ కప్స్, 6 ఆఫ్ కప్స్. ఈ సోల్ కనెక్షన్ 3 కార్డ్స్ సోల్ కనెక్షన్. ఇది లిటరల్లీ ద సోల్ కాంట్రాక్ట్. డెవిల్‌ని వదిలిపెట్టి మీరు ఎక్కడికి పోలేరు. మీరు సంతకం పెట్టొచ్చారు. అది ఫినిష్ చేయాల్సిందే. కాబట్టి
మీకు ఎవరికైనా డౌట్ ఉంటే నేను ఇక్కడ ఒక క్లారిటీ ఇస్తున్నాను. ఈ పర్సన్ నీకు అన్యాయం చేసి వెరీ వెరీ స్ట్రాంగ్ సైన్ నాకు ఈ లెఫ్ట్ ఇయర్ కూడా రింగ్ అవుతుంది. ఇట్ స్పిరిచువల్ సైన్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు ఇది ఇంత స్ట్రాంగ్ వస్తుందని చెప్పేసి. నాకు నిజంగా లెఫ్ట్ ఇయర్ ఇప్పుడు రింగ్ అవుతుంది ప్రజెంట్లో. ఇప్పుడు రింగ్ అవుతుంది అసలు ఇంకా. ఓకే. ఎస్. నో. నో గోయింగ్. వీఆర్ కమింగ్ బ్యాక్. ఈ పర్సన్ తిరిగి మీ లైఫ్లో వస్తున్నారు. వీళ్ళకు మీకు మధ్యలో ఇంకా ఏదో ఇన్కంప్లీట్ మిగిలిపోయింది. అది యూనివర్స్ ఇక్కడ వాళ్ళ సోల్ కాంట్రాక్ట్ చేయాల్సిందే, అది ఫినిష్ చేయాల్సిందే, వాళ్ళు రావాల్సిందే అని ఇక్కడ చెప్తుంది. కొంతమంది వీళ్ళు సీక్రెట్ దాచిపెట్టడము, కొంతమంది తక్కువ చేయడము మిమ్మల్ని, కొంతమంది థర్డ్ పార్టీలో ఉన్నప్పటికీను మిమ్మల్ని మీకు ఎప్పుడు చెప్పకపోవడం నిజము వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ చూపిస్తుంది, అందుకని చెప్తున్నాను. ఓకే. థర్డ్ పార్టీ వేరే పర్సన్తో ఉండి మీకు చెప్పకుండా ఉండొచ్చు ఈ పర్సన్ దాని గురించి, ఆ సిచ్యువేషన్ గురించి దాచిపెట్టడం. అందుకే అన్నాను కదా, పాస్ట్లో ఏదో మోసం లాంటిది ఏదో జరిగింది చాలా మందికి ఇక్కడ చూస్తున్న వాళ్ళకి. ఈ రీడింగ్ స్పెసిఫిక్గా చాలా చాలా స్పెసిఫిక్ రీడింగ్. ఓకే. దాచిపెట్టడం లాంటిది, కొంతమందికి ఆన్సర్ ఇవ్వకుండా పారిపోవడం లాంటిది. ఒక్కసారిగా మీకు హార్ట్ బ్రేక్ అనమాట. అసలు ఏం జరిగిపోయింది, ఎందుకు ఇలా ఉంది అని చెప్పి అనమాట. ఓకే. సో ఎస్, ఈ పర్సన్ బర్డన్ మోయలేకపోతున్నారు. వాళ్ళు ఎక్కడైతే హ్యాపీగా ఉందాం అనుకుంటున్నారో హ్యాపీగా కూడా లేరు. ఈ బర్డన్ అనేది నాకు తెలిసి చాలామందికి ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇక్కడ ఫ్యామిలీ చూస్తుంది, మనీ ఇన్వాల్వ్మెంట్ ఉంది. నేను లిటరలీ చెప్తున్నాను, చాలామందికి ఒక పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉంది ఇక్కడ. ఓకే. చాలామందికి. కాబట్టి వీళ్ళకి తెలిసింది ఇది బర్డన్ క్యారీ చేస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు అపాలజీ కోసం. కమ్యూనికేషన్ కూడా చూపిస్తుంది, చాలా చాలా స్ట్రాంగ్ కమ్యూనికేషన్. ఇవి వస్తారా లేదా అంటే ఎస్ వస్తారు. ఇప్పుడు టైం లైన్ ఇది కొంచెం క్లియర్గా జాగ్రత్త వినండి. ఒక నిమిషం రికార్డ్ అవుతుందో లేదో చెక్ చేస్తాను. ఎస్, రికార్డ్ అవుతుంది. ఎస్, వీళ్ళు వస్తారు అని కన్ఫర్మేషన్ మనకి వచ్చింది. రైట్. ఇప్పుడు ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ కొంచెం క్లియర్గా వినండి. ఎందుకంటే నేను ఇది మీ అందరికీ నాకు తెలిసి చాలామంది పర్సనల్ రీడింగ్స్ తీసుకోవడానికి కష్టం అవుతుంది అని చెప్పి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీకు తగ్గట్టు స్పెసిఫిక్ కావాలనుకున్న వాళ్ళు యూ కెన్ గో ఫర్ ద పర్సనల్ రీడింగ్. బట్ ఎనీవే, ఈవెన్ దో నేను కొంచెం జనరలైజ్ చేసి ట్రై చేస్తాను. మ్యాక్సిమం హెల్ప్ అవ్వడానికి కూడా ఎప్పటికంత రావచ్చు అని చెప్పేసి. చాలా చాలా వరకు చూస్తున్నారు కదా. ఓకే. ఇక్కడ కొంచెం క్లియర్గా వినండి, కొంచెం కాన్సన్ట్రేషన్ తప్పదు ఇక్కడ. ఓకే. 1 2 లాస్ట్ వన్ మోర్ యూనివర్స్, లాస్ట్ గివ్ మీ 1 మోర్ కార్డ్ అండ్ 3. ఓకే. చూస్తున్నారా మీ ముందు నేను ఇప్పుడు ఇక్కడ 3 కార్డ్స్ పెట్టాను. నేను కూడా చూడలేదు, మీరు చూస్తున్నారు, నేను కూడా చూడలేదు, డైరెక్ట్ మీ ముందే పెట్టాను ఇక్కడ నేను. ఓకే. సో ఈ కార్డ్స్ ఏంటంటే పిక్ కార్డ్ లాంటిది అనమాట. ఇప్పుడు వరకు మీరు చూసారా ఎప్పుడు వస్తారు అని ఫిక్స్ అయిపోయింది. రైట్. ఎందుకంటే వాళ్ళ లైఫ్లో బర్డన్ చాలా నడుస్తుంది, థర్డ్ పార్టీతో ఉన్నప్పటికీ కూడాను హ్యాపీగా లేరు. ఒకవేళ మీ పర్సన్ మనీ గురించి కెరియర్ అనే గోల్ అనుకున్నా కూడా వాళ్ళు దాన్ని సంతోషం ఇస్తారు, హ్యాపీనెస్ని ఇస్తుంది అనుకోవడము అలాంటిది అక్కడ క్లియర్గా లేదనమాట. హ్యాపీగా లేరు కాబట్టి వస్తున్నారు అని ఆల్రెడీ తెలిసిపోయింది నాకు. ఫస్ట్లోనే మనం పాస్ట్ ఎనర్జీలో 7 ఆఫ్ స్వోర్డ్స్ చూసినప్పుడే అది కర్మ, అది ఇంకా తప్పదు. అది మోసం చేసిన వాళ్ళని ఆ 7 ఆఫ్ స్వోర్డ్స్ ఎనర్జీ ఎలాంటిదంటే నువ్వు చేసిన పనికి నువ్వు అనుభవించి తీరుతావు అని చెప్పడం అనమాట యూనివర్స్. లిటరలీ అక్కడే అర్థమైపోయింది నాకు వీళ్ళు వస్తారు అని చెప్పేసి. ఇంకా ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే వెరీ వెరీ స్ట్రాంగ్ మనకి కర్మ కార్డ్స్ అన్నీ తిరిగి వచ్చాయి. ఓకే. ఎస్, దే ఆర్ కమింగ్ బ్యాక్. ఇప్పుడు ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ 1 2 3 కార్డ్స్ పిక్ కార్డ్ లాగా అనమాట. ఇప్పుడు మీ ఇంట్యూషన్ని ఒక 2 minutes మీరు ఈ వీడియోని పాజ్ చేసి కొంచెం కామ్ అయ్యి 3 times బ్రీతింగ్ తీసుకొని ఏం చేస్తారంటే మీ ఇంట్యూషన్ ఏదైతే చెప్తుందో ఆ కార్డ్ని పిక్ చేసుకోండి. ఓకే. 1 ఇది పైల్ 1 లాగా అనుకోండి. 2 3 కార్డ్ 1 కార్డ్ 2 కార్డ్ 3. రైట్. ఇప్పుడు ఈ కార్డ్ మీ ఇంట్యూషన్ని చూసి తీసుకున్న తర్వాత అప్పుడు చెప్తాను ఎప్పటికంత ప్రతి ఒక్క కార్డ్కి ఎప్పటికంత టైం లైన్ అని చెప్పేసి. కార్డ్ 1 పిక్ చేసుకున్న వాళ్ళకి ఏ టైంకి అంత కలవచ్చు, ఈ పర్సన్ లైఫ్లో రావచ్చు. కార్డ్ 2 ఒక నిమిషం, కార్డ్ 2 వాళ్ళకి ఈ పర్సన్ ఎప్పటికంత రావచ్చు అండ్ కార్డ్ 3 వాళ్ళకి ఎప్పటికంత రావచ్చు అన్నది చెప్తాను. ఓకే. సో మనం ఫస్ట్ మీరు పాజ్ చేసి మీరు బ్రీదింగ్ తర్వాత చూడండి, నేనైతే ఇప్పుడు చూస్తున్నాను. ఓకే. సో కార్డ్ 1 సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి మీ పర్సన్ మీ లైఫ్లో తిరిగి ఎప్పుడు రావచ్చు, ఓకే, వస్తే ఎలా ఉంటుంది అన్నది కూడా చూద్దాం మనము. యూనివర్స్ షో మీ ద ఆన్సర్ ఫర్ కార్డ్ 1. ఓకే. ద చారియట్ డెసిషన్ అయితే కార్డ్ 1 సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి జరిగిపోయింది. ఓకే. డిటర్మినేషన్లో చాలా చాలా స్ట్రాంగ్ ఉన్నారు వీళ్ళు. ద చారియట్తో
ఓకే. నేను నా పర్సన్ సైడ్ మూవ్ అవ్వాలి అనే డెసిషన్ క్లియర్‌లీ ఇంకా వాళ్ళ కన్‌ఫ్యూజన్ ఏం లేదు. నో కన్‌ఫ్యూజన్. ఓకే. కొంతమందికి కార్డ్ 1 సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి ఈ పర్సన్ మీకంటే డిస్టెన్స్‌లో ఉండిండొచ్చు. ఓకే. వేరే ప్లేస్‌లో ఉండిండొచ్చు. మీ ఇద్దరి మధ్యలో ఫిజికల్ డిస్టెన్స్. వీళ్ళు ట్రావెల్ చేయాలి. కాబట్టి వీళ్ళు ట్రావెల్ చేయాలని డెసిషన్ తీసేసుకున్నారు. ఎప్పటికంత రావచ్చు అనంటే నెక్స్ట్ వితిన్ 1 ఇయర్ లోపు. ఓకే. 1 ఇయర్ లోపలే ఈ పర్సన్ వచ్చే ఛాన్సెస్ ఉంది. కొంచెం, కొంచెం టైమ్ ఇది. కొంచెం లాంగ్ టైమ్ యాక్చువల్‌గా టారోలో చెప్పాలంటే. బట్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఈథర్ వీళ్ళు ఒకవేళ అబ్రాడ్‌లో గనుక చూడండి నేను ఎనర్జీ రిఫ్లెక్ట్ అయ్యే వాళ్ళు తీసుకోండి. నేను అందరూ ఉంటారు గదా! అని చెప్పట్లేదు. ఎందుకంటే డిస్టెన్స్ అని చూపిస్తుందంటే నేను అలా చెప్పాలి. కొంతమంది కొంచెం వెటకారంగా పెడతారు మెసేజ్ అందరూ అలానేనా అని చెప్పేసి. దట్స్ నాట్ నైస్ రైట్? మనం అలా ఉండకూడదు. అందరి విధానంగా చెప్పాలి. మెసేజ్ ఇవ్వాలి రైట్? సో, అలాంటి వాళ్ళకు ఈ పర్సన్ ఒకవేళ అబ్రాడ్‌లో ఉన్నారనుకోండి. లేదు అబ్రాడ్ కాదు అని అనుకున్నా మీరు హైదరాబాద్‌లో ఈ పర్సన్ ముంబైలో అలా ఉన్నారనుకోండి. వాళ్ళలాంటి కోసం కొంచెం మీ మధ్య ఇలాంటి డిస్టెన్స్ ఉండిండొచ్చు. సో, వాళ్ళు ఫిగర్ ఔట్ చేస్తున్నారు. ఎలా ఎక్స్‌పెన్స్ తీసుకోవాలి? హాలిడేస్ ఎలా తీసుకోవాలి? ఆ ప్లేస్‌కి కంప్లీట్ మూవ్ అవ్వాలా? మీతో ఫ్యూచర్ ఎలా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారనమాట. అందుకోసం అట్‌లీస్ట్ 1 ఇయర్ తీసుకునే టైం టైమ్ లైన్ చూపిస్తుంది కార్డ్ 1 వాళ్ళ కోసం. ఓకే. టైమ్ లైన్. కార్డ్ 2 వాళ్ళకి చూద్దాము. టైమ్ లైన్ ఎప్పటికంతా జరగొచ్చు. ఎప్పటికంతా ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి రావచ్చు. కార్డ్ 2 వాళ్ళకి వితిన్ నెక్స్ట్ ఒక 4, 5 మంత్స్ లోపు. ఓకే. నెక్స్ట్ ఒక 4, 5 మంత్స్ లోపు వెరీ, వెరీ ప్యాషనేట్. మీకు ఈ పర్సన్ చూడండి. మీరొకటి అబ్జర్వ్ చేశారా? నేను నా ఎనర్జీని మీకిక్కడ ఇంకొక యూనివర్స్ నుంచి కూడా సైన్. మూవ్ అవుతున్నారా? ట్రావెల్ నడుస్తుందక్కడ. అంటే డెసిషన్ అయిపోయింది. సెకండ్ కార్డ్ వాళ్ళకి కూడా ట్రావెల్ నడుస్తుంది. ఆల్రెడీ డెసిషన్ అయిపోయింది. ప్యాషనేట్ డెసిషన్. ఇంక సెకండ్ వాళ్ళకేంటంటే ఇంక నా పర్సన్ సైడ్ వెళ్ళాలి. ఎందుకంటే వీళ్ళు మిమ్మల్ని స్పెసిఫిక్‌గా సెకండ్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి ఈ పర్సన్ మీ గురించి చాలా చాలా అట్రాక్టివ్‌గా ఫీల్ అవుతున్నారు. ఓకే. మీ ఎనర్జీ అంటే వీళ్ళకి చాలా ఇష్టం. కాబట్టి వీళ్ళు రావడమే ఒక ప్యాషన్‌తో రావడం అనమాట. లైక్ చాలా ఎనర్జీతో ఫిల్ అయ్యి నాకు నువ్వంటే చాలా ఇష్టం టైప్ ఆఫ్ ఎనర్జీ అనమాట ఇది. ఓకే. బట్ స్టిల్ కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. ఎందుకంటే నైట్ ఆఫ్ వాండ్స్. ఓకే. వెరీ మసక కొట్టే టైప్ ఎనర్జీ అనమాట. ఓకే. ఈజీగా పడేస్తారు అని అంటారు చూడండి. ఆ టైప్ ఆఫ్ ఎనర్జీ. కొంచెం కేర్‌ఫుల్‌గా ఉంటే బెస్ట్. బట్ యెస్. వీళ్ళు రావడానికి నెక్స్ట్ 4-5 మంత్స్ లోపు ఛాన్సెస్ ఉంది. ఓకే. లాస్ట్ కార్డ్ మరి చూద్దాము. థర్డ్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి ఎప్పటికంతా ఈ పర్సన్ రావచ్చు అని చెప్పేసి. యూనివర్స్ ప్లీజ్ షో మీ ఫర్ పైల్ 3 కార్డ్ 3 బై వెన్ దిస్ పర్సన్ కెన్ కమ్. ఓకే. 7 ఆఫ్ కప్స్. ఈ పర్సన్ ఇక డెసిషన్ అయిపోయింది. 7 ఈ పర్సన్ ఎమోషనల్లీ స్టేబుల్‌గా లేరు. థర్డ్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి. ఓకే. ఈ పర్సన్ డెసిషన్స్ చేంజ్ అవుతూ ఉంటుంది. యాక్చువల్లీ ఈ పర్సన్ కూడా కొంచెం మధ్య మధ్యలో చేంజ్ అయ్యే ఛాన్సెస్. కానీ అట్‌లీస్ట్ వీళ్ళు మూవ్ అవ్వడానికి ఫిక్స్ అయ్యారు. కానీ ఈ పర్సన్ ఏంటంటే మూవ్ అవ్వాలనుకున్న వీళ్ళ డెసిషన్ మధ్యలో ఉన్నప్పటికీను చూడడానికి ఇష్టపడట్లేదు థర్డ్ వాళ్ళు. ఎమోషనల్లీ చాలా చాలా డిస్టర్బ్డ్ ఉన్న పర్సన్. ఓకే. కన్‌ఫ్యూజ్ సిట్యుయేషన్. వీళ్ళు క్లియర్‌లీ ఆన్సర్ తెలిసినప్పటికీ ఇప్పుడే కాదు అని డిలే చేస్తుండడం అనమాట. సో, వీళ్ళేంటి ఇవాళ ఓకే. నేను ఇప్పుడే మెసేజ్ చేసేసేయాలి నా పర్సన్‌కి అని చెప్పి అనుకుంటారు. ఎందుకంటే 7 ఆఫ్ కప్స్ అంటే వితిన్ నెక్స్ట్ 2-3 డేస్‌లో. ఓకే. 2-3 డేస్‌లో నేను మెసేజ్ చేయాలి. 2-3 డేస్‌లో నా పర్సన్ దగ్గరికి వెళ్ళిపోవాలి అనుకుంటారు. కానీ వెంటనే ఆ తర్వాత మళ్ళీ చేంజ్ అయిపోవడం. లేదులే నేనైతే ఎమోషనల్‌గా ఫీల్ అయిపోయి వెళ్ళాలనుకుంటున్నాను. లేదు అని. సో, వీళ్ళ దానికి ఆన్సర్ ఏంటంటే దీని నుంచి వీళ్ళు క్లియర్ అవ్వాలి థర్డ్ కార్డ్ వాళ్ళు. ఈ కన్‌ఫ్యూజన్ నుంచి ఈ ఎమోషనల్ ఏదైతే క్లారిటీ లేదో దాని నుంచి బయటికొచ్చిన తర్వాత ఈ పర్సన్ మీ లైఫ్‌లో వస్తారు. ఓకే. వీళ్ళు ఈ ఎనర్జీ నుంచి వచ్చిన వెంటనే వితిన్ నెక్స్ట్ 2-3 వీక్స్‌లో కూడా చేయొచ్చు ఈ పర్సన్‌కి. ఓకే. మెసేజ్. కానీ స్టేబిలిటీ లేదు. బట్ స్టిల్ టైమ్ లైన్ ఉంది కాబట్టి ఆనెస్ట్‌గా చెప్పాలి టైమ్ లైన్ అంటే నెక్స్ట్ ఒక 10-15 డేస్‌లో కూడా ఈ పర్సన్ మీకు మెసేజ్ చేయొచ్చు. తిరిగి రావచ్చు. ఒకవేళ వస్తే బట్ వెరీ కన్‌ఫ్యూజ్ స్టేట్‌లో వస్తున్న పర్సన్ కొంచెం కేర్‌ఫుల్‌గా ఆలోచించండి. సో, యెస్ ఇదే అనమాట. ఈ టైమ్ లైన్‌లో వస్తున్నారు ఈ పీపుల్. మీకోసం గైడెన్స్ అడుగుతాము. ఓకే. ఎందుకొస్తున్నారు అనంటే ఒకటి వీళ్ళు ఫస్ట్ కార్డ్ తీసుకున్న వాళ్ళకేంటంటే మీతో విక్టరీ అన్నది వీళ్ళు లైక్ సక్సెస్ అనేది కావాలి. వీళ్ళు చేసే తప్పుకి మిమ్మల్ని పెట్టిన డౌట్‌కి ఫస్ట్ గ్రూప్ తీసుకున్న వాళ్ళకి చాలా చాలా పశ్చాత్తాపం ఉంది. ఓకే. ఈ కార్డ్ తీసుకున్న వాళ్ళకి.
కాబట్టి వీళ్ళు అందుకే డిటర్మైన్ అయ్యి, మూవ్ అయ్యి కొంతమంది డిస్టెన్స్ వల్ల తప్పు చేశాను అని చెప్పేసి వచ్చి మొత్తం క్లియర్ చేయడం అనమాట. వచ్చే వాళ్ళందరూ ఈ మెయిన్ ఈ కార్డ్ తీసుకున్న వాళ్ళు, ఫస్ట్ కార్డ్ తీసుకున్న వాళ్ళు అర్థం చేసుకొని వస్తూ ఉన్నారు అంతా క్లియర్ చేయాలని చెప్పేసి. సెకండ్ కార్డ్ వచ్చేసి నైట్ ఆఫ్ వాన్స్. వీళ్ళు వచ్చిన ఫ్యూచర్ ఎలా అంటే వీళ్ళు ఒక ప్యాషన్తో వస్తున్నారు. నేను చెప్పానా వీళ్ళ ఎనర్జీ ఎలాంటిదంటే నేను ఆ పర్సన్తో ఉండాలి, వాళ్ళతో ఉండకపోతే కష్టము, వాళ్ళంటే నాకు చాలా ఇష్టము, చాలా అట్రాక్టివ్ ఉంది అని అనమాట. వీళ్ళకి కొంచెం ఏంటంటే లుక్స్ విషయంలో కూడా ప్రియారిటీ ఇచ్చే టైప్ ఆఫ్ సెకండ్ కార్డు వాళ్ళకి. కాబట్టి అది మిస్ అవ్వకూడదు అన్నట్లు, వేరే వాళ్ళతో ఉండొద్దు మీరు అన్న థింకింగ్తో వస్తూ ఉన్నారు. ఓకే. అండ్ థర్డ్ కార్డు వాళ్ళకి చాలా కన్ఫ్యూజ్ సిచ్యువేషన్లో ఈ పర్సన్ ఇంకేం డెసిషన్ ఇలా డెసిషన్ క్లారిటీ లేదండి. ఓకే, ఐఎమ్ సో సారీ. అంతే. థర్డ్ కార్డు వాళ్ళకైతే ఆన్ అండ్ ఆఫ్ ఉంది. విత్ ఇన్ ఫ్యూ అవర్స్లో చేంజ్ అవ్వచ్చు, ఫ్యూ డేస్లో కూడా చేంజ్ అవ్వచ్చు అనమాట. సో వీళ్ళు ఎందుకు వస్తున్నారో వీళ్ళకి క్లారిటీ లేదు. సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి థర్డ్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు. ఓకే. ఇమ్మెచ్యూర్గా ఉండే ఎనర్జీ అది. ఈరోజు సిస్టమ్ వచ్చింది కాబట్టి వస్తున్నాను, మళ్ళీ నాకు వేరే దాని మీద ఇంట్రెస్ట్ వస్తుంది, నేను వెళ్ళిపోతాను అన్న టైప్ అనమాట. సో ఇది మీకు గైడెన్స్. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ గైడెన్స్ ఫర్ ద కలెక్టివ్ ఆల్ టుగెదర్. గివ్ మీ ద గైడెన్స్. ఐ హోప్ మీకు ఇవాళ రీడింగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా హిట్ దట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే. 3 of Swords. ఎవరైనా అవనివ్వండి, 1, 2, 3 ఎవరు చూస్తున్నా మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ ఏంటంటే మీరు 3 of Swordsలో ఎనర్జీలో ఉండకండి. 3 of Swords వచ్చేసి వెరీ పెయిన్ఫుల్ సిచ్యువేషన్, డార్క్. ఆల్రెడీ చెప్పాను, కొంతమంది కొన్ని నిజాలు తెలిసిండొచ్చు, హర్ట్ అవుతున్నారు, లేకపోతే బ్రేకప్ లాంటిది ఏదో సిచ్యువేషన్ నడుస్తూ ఉంది, దూరం అయిపోయిండొచ్చు ఈ పర్సన్ నుంచి, వీళ్ళు రారని డిప్రెస్డ్ ఎనర్జీ ఓవరాల్గా. రైట్. మీరు ఈ ఎనర్జీ నుంచి బయటికి రావాలి, మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవాలి అన్నది మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట. ఓకే. ఇంకోటి ఏంటంటే మీరు మీ నాలెడ్జ్ అనేది పెంచుకుంటూ ఉండాలి. ఇక్కడ బాధపడుతూ ఉంటే ఇది హర్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. రైట్. కాబట్టి ఇక్కడ యూనివర్స్ ఏంటంటే 3 of Swordsతో మీరు ఒకటి హీల్ అవ్వాలి. ఇంకోటి ఏంటంటే కొత్త కొత్త ఇన్ఫర్మేషన్, కొత్త కొత్త నాలెడ్జ్, మేబీ స్పిరిచువల్ నాలెడ్జ్ తెలుసుకోవాలని చెప్పేసి ఇక్కడ మెసేజ్ వస్తుంది అనమాట. తెలుసుకుంటూ ఉంటే మీరు ఒకటి హీల్ అయిపోతారు, ఇంకోటి లైక్ చాలా చాలా పాజిటివ్గా ఉంటుంది అనమాట మీకు లైఫ్లో కూడా. లైక్ ఏ స్టెప్ వచ్చినా సరే ఒక ఆప్టిమిస్టిక్గా, ఒక ఆపర్చునిటీగా తీసుకోవడం లాంటిది జరుగుతుంది అనమాట. ఓకే. సో ఇది వచ్చేసి మీకు యూనివర్స్ నుంచి గైడెన్స్. ఎనివే అండి, ఇవాళ రీడింగ్ కొంచెం మధ్యలో డిఫరెంట్గా ట్రై చేశాను. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ టన్ అని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకే. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బై ఫర్ నౌ. టేక్ కేర్.